దేవుని యొక్క నామములో ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నాను. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నది. వారైనా మరచెదరు గాని నేను నిన్ను మరువనని నీ పట్ల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15, 16 వచనంలో మనకి ఈ యొక్క వాక్య భాగాలు దేవుడు లిఖించి ఉన్నాడు. గనుక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ యొక్క జీవితంలో ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను మర్చిపోకుండా నిన్ను స్వస్థపరిచి పరిశుద్ధపరచుకుని తన కుమారుడిగా కుమార్తెగా దేవుడు స్వీకరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. గనుక ఓ ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన తన అరచేతుల మీద చెక్కుకొని నిన్ను విమోచించి రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.